అన్న సైడ్కి వెళ్ళి కొట్టాను. బాబు కొద్దిగా ముందుకు రాండాలి, ముందుకు కాదు ఎంత మెడికల్ స్టాఫ్ శివ సార్ ఆఫీ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సబ్ సెంటర్ ఇనాగ్రేషన్కి వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే సంతోష్ కుమార్ గారికి, ప్రజాప్రతినిధులకి, మా స్టాఫ్ అందరికీ, ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి దినం. ఎందుకంటే మనము హెల్త్ సంబంధించిన ఏదైనా సరే పని అనేది మనకు విలేజ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. పేషెంట్ వచ్చేది ఫస్ట్ విలేజ్ లెవెల్ వస్తుంది. ఇక్కడ నుంచే మనకు సిహెచ్సి కానీ మెడికల్ కాలేజ్ కానీ వెళ్ళడం జరుగుతుంది. సో డేటా జనరేషన్ అనేది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా విలేజ్ నుంచే స్టార్ట్ అవుతాయి. సో ఇట్లాంటి ఉన్నప్పుడు ఏంటంటే మనం సబ్ సెంటర్ ఇక్కడ అవ్వడం వల్ల మనం సిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేసీస్ కానీ, డాక్టర్స్ కానీ, అన్ని ప్రభుత్వ ప్రోగ్రామ్స్ కానీ, ఏఎన్సీ రిజిస్ట్రేషన్ కానీ, టీకాల ప్రోగ్రామ్ కానీ, మన ఫీవర్ సర్వే కానీ, చిన్న చిన్న జబ్బులకి సర్వే చేయడం, మందులు ఇవ్వడం, ఇక్కడ నుంచే టెస్టులు చేయడం, హెల్త్ క్యాంప్స్ చేయడం, ఇవన్నీ కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. లేకపోతే సబ్ సెంటర్ లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కసారి రెంటెడ్ సబ్ సెంటర్లో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. దానికి ఇనిషియేటివ్ తీసుకుని మన ఎమ్మెల్యే గారు డెఫినెట్గా మన జిల్లాలో సుమారుగా 99 సబ్ సెంటర్స్, ఇప్పుడు మనకు 99 సబ్ సెంటర్స్ కన్స్ట్రక్షన్స్ వేరే ఫేజెస్లో ఉన్నాయి సార్. సార్ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మన అన్ని సబ్ సెంటర్స్ తొందరగా ప్రారంభించాలని సార్ కూడా మన వివిధ అధికారుల మీద కొంచెం ఒత్తిడి చేసి డెఫినెట్గా రెగ్యులర్గా మానిటర్ చేస్తాము. చాలా థ్యాంక్ యూ సార్. మన హెల్త్ డిపార్ట్మెంట్కి ఇంత కోఆపరేషన్ చేస్తున్నారు సార్. మీ ఆధ్వర్యంలో సార్ డెఫినెట్గా అన్ని హెల్త్ ఇండికేటర్స్ని సార్ ఇంప్రూవ్ చేస్తాం సార్. మీ కాలానుగుణంగా సార్ మీరు చెప్పినట్టు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు. జిల్లాని నంబర్ 1 సార్, విలేజ్ లెవెల్ సబ్ సెంటర్ లెవెల్ నుంచి పిహెచ్సి వరకు కూడా అంతే జగిత్యాల జిల్లాని నంబర్ 1గా నిలబెట్టడానికి మేము మీరుతో పాటుగా నడుస్తామని హామీ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాయి ఒక్క రిజల్ట్ అవుతా వస్తుంది కానీ అవసరం లేదు. అంత టైం 3-4 పొరాలు ఉంటాయి, అవి అతుకుంటాయి, పేగులు అతుకుంటాయి. ఇక పేగులు అతుకునే వరకు గర్భసంచి మనుషులకు అవసరమైన హార్మోన్స్ ఉంటాయి, ఓవరీస్ దక్కిస్తారు. అది విధమైన పరిస్థితులు. దానివల్ల మానసిక మార్పులు వస్తాయి, శారీరక మార్పులతో మానసిక మార్పులు వస్తాయి. అంటే బహిష్టు బంధక పెద్ద మనుషులకు చాదేస్తామంటారు, పోస్ట్ మెనోపాసల్ సిండ్రోమ్ అంటారు. పుస్తకాలు ఉండదు, పెద్ద మనుషులు ఎవరు నన్ను తిట్టుకునేది ఏం లేదు. ఏమన్నా ఉండదులే అదమ్మా, పోస్ట్ మెనోపాసల్ సిండ్రోమ్ అంటారు. అంటే బహిష్టు అయినాక అవుతావు, లేకపోతే ముసలిలకు మళ్ళీ బాలకేలు వచ్చినట్లు చూసిరా. అది కూడా ఇప్పుడే తయారవుతుంది. ఇక 30 ఏళ్ళకి 25 ఏళ్ళకి 30. మన దగ్గర ఇది బాగా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా జరగద్దంటే మనము ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. గర్భం దాటక ముందు, గర్భం దాల్చక ముందు తల్లిని మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే తల్లి మన భగవంతుడు అమ్మవారికి సమానం, భార్య. ఆ తర్వాత ప్రసూతప్పుడు మంచిగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఆలోచన చేసిన తర్వాత పిల్లలకు టీకాలు మంచిగా వేసుకుంటూ పోవాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం రెగ్యులర్గా కూడా ఇవన్నీ అందిస్తూ ఉన్నది.
వైద్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది. దత్తు నేను డాక్టర్ని కాబట్టి జగిత్యాలకు ఓకే ప్రజల పైసలు ప్రజలకు ఇచ్చుడే ఇవేం నా ఇంట్లోకి ఇస్తాను. ఎవరు వాళ్ళు చేసారు వీళ్ళు చేసారు, అసలు సంజయ్ కుమార్ ఏం చేసాడు బరాబర్ చేసిన. ఇవాళ జగిత్యాలలో గర్వంగా చెప్పగలుగుతా మెడికల్ కాలేజ్ నా ఎలక్షన్ల కంటే ముందే గెలవక ముందే అడిగింది ఇవ్వాలి సార్. దవాఖాన జల్దీ కంప్లీట్ చేసిన. డాక్టర్లు ఉన్నారు వీళ్ళ ముందు చెప్తా ఉన్నా. కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలో 8 వస్తే పర్మిషన్లు ఫస్ట్ జగిత్యాలకు వచ్చింది. ఆ రకంగా నిరంతరం అక్కడ పనిచేస్తాం. మన యాక్సిడెంట్ ఎక్కువైతున్నాయని చెప్పి అప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారిని అడిగి క్రిటికల్ కేర్ యూనిట్ తీసుకొచ్చిన. అడిగి తీసుకొచ్చడం కూడా ఇంపార్టెంటే. ప్రజల పైసలు ప్రజలకు ఇవ్వాలి. మన ఎంపీ గారు చెప్పారు అరవింద్ గారు అడిగిన ఎంపీ గారిని మాకు నవోదయ స్కూల్ ఇవ్వాలి సార్. ఈ బుద్ధాలే తిరిగి పోతున్న యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎట్లయితే చలిగాలు దిక్కున్నాయి డబల్ రోడ్ కేంద్ర ప్రభుత్వం నిధులతో వేయించిన అధికారులను పట్టుకొని మీరు దయచేసి చేయాలంటే పాపం వారి గడ్కరీ గారు కలిసి నాకు ఫోన్ చేసి మరి చెప్పి నవోదయ స్కూల్ ఇస్తున్నారు. ఇవాళ ఈ రకంగా ప్రజల డబ్బు ప్రజలకు ఇవ్వడానికి ప్రజాప్రతినిధులు మనం అడిగి చేసి చేస్తాం. ఇక సురేంద్ర గారు మనం రోడ్డు ఇచ్చింది ఆయన రోడ్డు ఇచ్చినా గాడిదే ఉండదని చెట్టగా ఇక మరి ఆయన వారేందుకు ప్రజాప్రతినిధి. మన నరసింహారెడ్డి గారు గోదావరి కట్టించింది నేనే వెనక కొబ్బరికాయ కొట్టి నేనే శాంక్షన్ చేయించినట్టు వారేందుకు. ఓకే వారు అడుగుతారు ఇస్తారు. ఎంత ఒత్తిడి చేస్తారు అనుకుంటున్నాను పనులు కావాలి ఇవన్నీ కావాలి. సో అటువంటి సందర్భంలో నేను నిరంతరం మీ కుటుంబ సభ్యులుగా ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి చేస్తున్న సేవలో అధికారులు మా ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు పాత్రికేయులతో అందరూ కూడా సహకరిస్తున్నందుకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి